రిషబ్ శెట్టి కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో గతంలో వచ్చిన కాంతార సంచలన విజయాన్ని సాధించింది. దాంతో ప్రీక్వెల్ను పాన్ ఇండియా స్థాయిలోనే ప్లాన్ చేశారు. కథ కదంబరాజుల పాలనలో ఒక భాగంగా కాంతర అటవీ ప్రాంతం ఉంటుంది. అయితే కదంబుల సామంత రాజు ఆ అడవి పరిసర గ్రామాలపై అధికారాన్ని కలిగి ఉంటాడు. కాంతార అడవిలో ఈశ్వర పూదోట గా చెప్పుకునే ప్రదేశానికి ఆయన వెళతాడు. పరమశివుడు తపస్సు చేసుకోవడానికి పార్వతీదేవి సృష్టించిన పూదోటగా అక్కడి వారు నమ్ముతుంటారు. ఆ ప్రాంతంలో సుగంధ ద్రవ్యాలను పండుతుండటంతో స్వాధీనం చేసుకోవాలని భావిస్తాడు. అందుకోసం గూడెం ప్రజలపై దాడి చేయించబోయి తానే మరణిస్తాడు. తండ్రి మరణాన్ని ప్రత్యక్షంగా చూసిన రాజశేఖరుడు, జయరాం, కాంతార అడవిలో బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడని అక్కడి ప్రజలు చెప్పుకునే మాటను నమ్ముతాడు. వారసుడిగా బాంగ్రా సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. తన పిల్లలైన కులశేఖరుడు, గుల్షన్ దేవయ్య, కనకావతి, రుక్మిణి వసంత్ లకి కాంతార అడవిని గురించి చెబుతూనే వస్తాడు. ఆ అడవి జోలికి వెళ్లకూడదని ఆయన హెచ్చరిస్తూనే వస్తాడు. అడవిలో గిరిజనులకు దొరికిన బరిమి రిషబ్ శెట్టి పెరిగి పెద్దవాడవుతాడు. కండబలం, గుండె బలం కారణంగా అతనే ఆ గూడానికి నాయకుడవుతాడు. అదే సమయంలో బాంగ్రా సింహాసనాన్ని కులశేఖరుడు అధిష్ఠిస్తాడు.